జేఈ మెయిన్స్ ఫలితాల్లో కాకినాడ ఆదిత్య జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. ఈ మేరకు బి స్వర్ణశ్రీ 99.35, ఎం ప్రవల్లిక 99.26తో పాటు 90కి పైగా 15 మంది విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరిచారు. శ్రీకాకుళం జిల్లాలో నెంబర్ 1గా మా కాకినాడ ఆదిత్య కళాశాల విద్యార్థులే ప్రతిభ కనపరిచారని, ఎవరైతే తల్లిదండ్రులను ఉపాధ్యాయులను గౌరవిస్తారో వారు భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో నిలదొక్కుకోగలుగుతారని ప్రిన్సిపల్ ఎం డిల్లేశ్వరరావు తెలిపారు. సత్తా చాటిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలలకు దీటుగా కాకినాడ ఆదిత్య కళాశాల విద్యను అందిస్తున్నామన్నారు. అనంతరం కళాశాల యాజమాన్యానికి విద్యార్థుల తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు. ఎం ప్రవళిక, నేను శ్రీ ఆదిత్య జూనియర్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ నుంచి సీనియర్ అడ్వాన్స్ సెక్షన్లో చదువుతున్నాను. ఇప్పుడు మొన్న జాన్లో జరిగిన మెయిన్స్లో 99.26%తో డిస్ట్రిక్ట్ ర్యాంక్స్లో మేము నిలబడ్డాము. దీనికి ముఖ్య కారణమైన ఆదిత్య మేనేజ్మెంట్కి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫస్ట్ ఇయర్ నుంచి మాకు సపోర్ట్ చేస్తూ మేము ఎప్పుడూ డౌన్ ఫీల్ అవ్వకుండా, ఇన్ఫ్యాక్ట్ మేము ఎప్పుడు లో అయినా మోటివేట్ చేస్తూనే మాతో ఉన్నారు. ఎప్పుడు మేము లో ఫీల్ అవ్వకుండా చేసిన మేనేజ్మెంట్ మొత్తానికి ముఖ్యంగా మా ప్రిన్సిపల్ సార్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆల్వేస్ సపోర్టివ్గా ఉంటూ ఎప్పుడు ఏం కావాలన్నా నో చెప్పకుండా మాకు కావాల్సిన ప్రతిదీ మాకు అందేలా చేశారు. అండ్ మాకు ఇప్పుడు ఇంత రావడానికి ఫస్ట్ మా కరికులం అండ్ ఆన్లైన్ ఎగ్జామ్స్ మెయిన్ రీజన్ అని చెప్పుకోవాలి. ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి మాకు ఫస్ట్ ఇయర్ నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్ ఎగ్జామ్ నుంచి లాస్ట్ మేము రాసిన గ్రాండ్ టెస్ట్ ప్రతిదీ. ప్రకటించిన జేఈ మెయిన్స్ 2024 సెషన్ 1 రిజల్ట్లో శ్రీకాకుళం జిల్లాలోని టౌన్ ఫస్ట్గా 99.35తో బొమ్మిడిపాటి స్వర్ణశ్రీ మన శ్రీకాకుళం కాకినాడ ఆదిత్య జూనియర్ కాలేజ్ ఫస్ట్ ప్లేస్ వచ్చింది. అలాగే ఆతా ప్రవళిక 99.27తో సెకండ్ ప్లేస్, శ్రీకాకుళంలోనే సెకండ్ ప్లేసు మన కాకినాడ ఆదిత్య జూనియర్ కాలేజ్ రావడం జరిగింది. అలాగే 90% అబోవ్ మన శ్రీకాకుళం కాకినాడ ఆదిత్య నుండి మొత్తం 12 మందికి ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్ ప్రకారం 12 మందికి ఉంది. ఇంకా దానికి రిజల్ట్ అనేది ఇంకా ఎక్స్టెండెడ్ అవుతుంది. సో ఇంతటి